ఒక 2-3 నెలలు మనకి అబ్జర్వేషన్ లో కర్నూలులోనే రూమ్ తీసుకొని ఇల్లు తీసుకొని ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ స్వగ్రామం అని తోవి విలేజ్ కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, నార్మల్ గా అందరిలాగే లైఫ్. సో ఇప్పుడు కిడ్నీ 100% పనిచేస్తుంది అండ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నారు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయపడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు మీ ముందే ఇద్దరు ఉన్నారు, రమేష్ కిడ్నీ తీసుకున్న వాళ్ళు, గోవిందమ్మ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి 6 నెలలు అయింది, 1 నెల 2 నెలలు కాదు, 6 నెలలు అయింది, ఒక్క ప్రాబ్లం కూడా లేదు వాళ్ళిద్దరికి. కాబట్టి సక్సెస్ అయిపోతే రిసిపియంట్ అంటే కిడ్నీ తీసుకున్న వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇదేం మేము వెంటనే ఏం చెప్పడం లేదు, ఆ ఆపరేషన్ అయిన రోజే లేదా వారానికే చెప్పడం లేదు, 6 నెలలు అయిన తర్వాత చెప్తాం. అంటే 6 నెలలు అయినా కూడా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ రాలేదు, ఒకసారి కూడా హాస్పిటల్ అడ్మిషన్ అవ్వలేదు. సో క్రియాటిన్ అనేది నార్మల్ గా ఉంది. సో ఆ అబ్బాయి అందరిలాగే ఇప్పుడు నార్మల్ జీవితం జీవిస్తున్నాడు. లేదు అంటే ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ఫర్ జరగకపోయింటే ఈ 6 నెలలు డయాలసిస్ చేస్తూనే ఉండాలి. సో డయాలసిస్ లో ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ఎవరికైనా సరే, ఎంత పెద్దవాళ్ళకైనా సరే. ఓకేనా? కాబట్టి సో ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ఉన్నారు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు. మన ఆదోనిలోనే, మన ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్లోనే 100కి పైగా డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, 100కి పైగా. అందులో చాలా మందికి అవగాహన లేదు ట్రాన్స్ప్లాంట్. కొంతమందికి అవగాహన ఉంది కానీ భయం, ఇంట్లో వాళ్ళు ముందుకు వస్తున్నా కూడా ఇస్తే నాకేమవుతుందో, ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మనో నాన్ననో ఇస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరే పనిచేస్తుంటారు, ఇప్పుడు నేను ఇస్తే నా ఇల్లు ఎట్లా నడుస్తుంది, అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు గోవిందమ్మ గారు కిడ్నీ ఇచ్చారు, 6 నెలలు అయింది, కానీ కిడ్నీ ఇచ్చిన తర్వాత తన పనులు తను చేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక 6 నెలలు అయితే ఈ అబ్బాయిని కూడా వ్యవసాయం వెళ్ళి చేసుకుంటాడు. కాబట్టి డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. మనకి ఆరోగ్యశ్రీ ద్వారానే కర్నూలులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాను, కానీ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి. సో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే భయపడకుండా ఇవ్వచ్చు. మన ముందే మన కిడ్నీ డోనర్ ఉన్నారు, వాళ్ళు 6 నెలల ముందు కిడ్నీ ఇవ్వక ముందు తన ఆరోగ్యం ఎట్లుందో ఇప్పుడు కూడా తన ఆరోగ్యం అట్లే ఉంది, ఏ మాత్రం ఆరోగ్యం ఏం పాడవలేదు. ఇంతకుముందు తను ఏం పని చేసుకుంటే ఇప్పుడు కూడా అవే పని చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి, ఇంట్లో వాళ్ళ కిడ్నీ బ్లడ్ గ్రూప్ మళ్ళీ కిడ్నీ మ్యాచ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. కిడ్నీ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏమైనా భయపడినారు? ఏం భయపడలేదు, భయపడకుండా ఇచ్చినాను, నాకు ఏం భయం లేదు, నా కొడుకు బాగా సార్